హే గాయ్స్, హ్యాపీ వీకెండ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సండే అంటే హాలిడే, కానీ మన ఆడవాళ్ళకి మాత్రం పనులు తప్పవు. అబ్బా, మార్నింగ్ లేవగానే కిచెన్ లో నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అదే హౌస్ క్లీనింగ్ డ్యూటీ ఏమో మా అక్క, అలాగే వంట డ్యూటీ ఏమో నాదిగా షిఫ్ట్ చేసుకున్నాం. మా అక్క మాత్రం రోజు నైట్ పడుకునే ముందు సామాన్లన్నీ కడిగి పెట్టేసి పడుకుంటది, అలాగే కిచెన్ అంతా నీట్ క్లీన్ చేస్తుంది అనమాట. మార్నింగ్ నేను వంట చేయడానికి వెళ్ళగానే కిచెన్ మొత్తం చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఫస్ట్ లేవగానే పిల్లల కోసం అయితే పాలు, అలాగే మా కోసం అయితే టీ అయితే పెట్టేసుకున్నాం. సండే కదా, ఇంకా అందుకే ఈరోజు గుడ్డు దోశ వేద్దామని పిల్లలకి చట్నీ ఇంకా కారం అయితే ప్రిపేర్ చేస్తున్నా. వారం అంతా డ్యూటీకి వెళ్ళి దొరికేది సండే మాత్రమే, కానీ ఈ సండే అంతా ఇంట్లో పనులకు సరిపోతుంది. ఎందుకంటే ఈ వారం మొత్తం పోస్ట్ పోయిన పనులన్నీ ఒక రోజులో చేసుకోవాలి కాబట్టి. కారం కోసం టమాటాలు, ఎర్రగడ్డలు, అలాగే ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, కాస్త ఉప్పు అయితే వేసి మిక్సీకి వేసుకున్నా. నేనైతే టమాటాలు కాస్త ఎక్కువ వేస్తాను అనమాట. మా పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కారం ఉంటే తినరు. మార్నింగ్ గా మా పిల్లల రచ్చ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు ముగ్గురు ఒక చోట ఉంటే ఇంకా ఫుల్ కొట్టుకుంటారు అనమాట. ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం మాకైతే చుక్కలు చూపిస్తారు. అండ్ మా కార్తీ అయితే మెయిన్ రౌడీ పిల్ల అనమాట. ఇక్కడేమో దోశ పోస్తుంటే మా కార్తీ ఏమో మంచిగా ముచ్చట్లు చెప్తుంది. ఇనే వాళ్ళు ఉండాలి, కానీ ఎంత ముద్దుగా చెప్తుందో మాటలు. మంచిగా గుడ్డు దోసి దానికి కాంబినేషన్ గా గట్టి చట్నీ అయితే చేసి మా పిల్లలకి అయితే ఇచ్చేసాము. ఇదే అనమాట మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అవును, మరి మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. అంతే వాళ్ళ వీడియో. ఓకే, బాయ్.